నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ప్రస్తుతం మనతో ఉన్నారు మధు గ్యాస్ట్రో హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి మధుసూదన, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం గ్యాస్ట్రో ఆంట్రాలజీ, సీనియర్ ఫిజిషియన్ గ్యాస్ట్రో మరియు లివర్ వ్యాధి వైద్య నిపుణులు గారు. ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి మనం తినే ఆహారానికి సంబంధం ఉందా, కామెర్లు లివర్ వ్యాధి సమస్యల గురించి కొన్ని సలహాలను సూచనలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివావి ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు డాక్టర్ డి మధుసూదన్, ఎండిడిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు సీనియర్ ఫిజిషియన్. నేను నెల్లూరు మధు గ్యాస్ట్రో హాస్పిటల్ విజయమాల్ గేట్ దగ్గర గ్యాస్ట్రిక్ వ్యాధులు, లివర్ వ్యాధులు మరియు ఈ యొక్క జనరల్ వ్యాధి సమస్యలకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాను. ఈరోజు ప్రేక్షకులందరికీ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి అవగాహన తెలియజేయడం జరుగుతున్నది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు గల వేరువేరు కారణాలు ఏమిటి, గ్యాస్ట్రిక్ సమస్యలకి తినేటువంటి ఫుడ్కి ఏమైనా సంబంధం ఉంటుందా అనేటి వాటి గురించి తెలియజేయడం జరుగుతున్నది. నమస్తే డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే ఏమిటి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? కామన్గా ప్రజలందరూ కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఒక గ్యాస్ ప్రాబ్లం అనేది అనుకుంటూ ఉంటారు. కానీ మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే కడుపులో జీర్ణాశయము, దానికి సంబంధించిన ఇబ్బందుల వల్ల వచ్చే సమస్యలు, అదే కాకుండా పిత్తాశయము, దాన్నే గాల్ బ్లాడర్ అంటాం. ఆ పిత్తాశయంలో రాళ్ళు వచ్చినా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలుగా కూడా మనకి లక్షణాలు కనిపిస్తడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ వ్యాధి అని ఉంటుంది. ప్యాంక్రియాస్ అనే అవయము ఆల్కహాల్ వల్ల కానీ మరియు ఈ పిత్తాశయంలో ఉన్న రాళ్ళు పోయి ప్యాంక్రియాస్ని బ్లాక్ చేయడం కానీ, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలాగా కూడా అనిపిస్తుంటుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కామన్గా జీర్ణాశయం సమస్యలే కాకుండా ఈ పక్కన ఉన్న లివర్ కానీ మరియు పిత్తాశయం కానీ ప్యాంక్రియాస్ సమస్యలను గుర్తించకపోయినట్లయితే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లం కూడా గ్యాస్ట్రిక్ సమస్యలాగా వస్తుంది. ఈ హార్ట్ ప్రాబ్లము కడుపు నొప్పి కదా అని అల్సర్ మందులు వేసుకోవడము, సరైన సమయంలో దానికి చర్యలు తీసుకోకపోవడం వల్ల సడన్గా సీరియస్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కూడా 2-3 కడుపు నొప్పి అని రావడం జరిగింది. ఈసీజీ తీస్తే అందులో హార్ట్ ప్రాబ్లం కూడా ఉండడం జరుగుతుంది. సో గ్యాస్ట్రిక్ సమస్య పట్ల అవగాహన ఉండడం వల్ల ఈ యొక్క తీవ్రమైన పరిణామాల నుండి అందరూ కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలకు లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? జీర్ణాశయంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటే వస్తుంది, అసలు ఎలా లక్షణాలు ఉంటాయి? జీర్ణాశయంలో అల్సర్ అంటాం, పేగులో పుండ్లు రావడము. ఈ అల్సర్ ఎందుకు వస్తుంటుందంటే జీర్ణాశయంలో హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా అనేటువంటిది ఉండడం వల్ల యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి అల్సర్స్ అనేటువంటి ఫామ్ అవుతుంటాయి. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఎక్కువ మందికి ఉండడం జరుగుతుంది. అవి కలుషితమైన ఆహారము, నీరు తీసుకోవడం వల్ల, ఈ బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా ఉండి కడుపులో యాసిడ్ ఎక్కువ వచ్చేసి జీర్ణాశయంలో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇది కాలక్రమేణా మనం అశ్రద్ధ చేయడం వల్ల జీర్ణాశయం క్యాన్సర్కి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. సో దీన్ని తగిన సమయంలో గుర్తించడం అనేది చాలా ముఖ్యం. లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆహారం తీసుకున్నాక కడుపు గట్టిగా ఉబ్బడము, కడుపు నొప్పి రావడము, కడుపులో మంట రావడము మరియు తినంగానే మోషన్కి కూడా వెళ్ళాల్సిన అర్జెంటు లక్షణాలు ఉండడం, ఇలాంటి అనేక లక్షణాలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటూ ఉంటాయి. కేవలం కడుపు ఉబ్బరము గ్యాస్ట్రిక్ సమస్యగా కూడా జనాలు అనుకోవడం జరుగుతుంది. అవే కాకుండా ఈ లక్షణాలన్నింటినీ గుర్తించి దాన్ని తగ్గ ఎండోస్కోపీ అనే పరీక్ష చేసి ఆ గ్యాస్ట్రిక్ సమస్యను మరియు బ్యాక్టీరియాను గుర్తించి మనం దాని తగ్గ ట్రీట్మెంట్ చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు పూర్తిగా నిర్మూలించవచ్చు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ల గురించి వివరించండి డాక్టర్ గారు. మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పి అనేది ఇప్పుడు అందరికీ కామన్ ఉన్నాయి. ఈ నొప్పులకి వాడే మందుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో నొప్పుల మందులను వాడేటప్పుడు దాని తగ్గ గ్యాస్ట్రిక్ యాసిడ్ రిలీజ్ కాకుండా మనం రెగ్యులర్గా వాడే గ్యాస్ట్రిక్ మాత్రలు కంపల్సరీగా వాడాల్సి వస్తుంది. వాటిని ఖచ్చితంగా వాడడం అంటే మేలు వస్తుంది. మరియు కొందరికి పెద్ద పేగులు మరియు చిన్న పేగుల్లో ఈ యొక్క గ్యాస్ ఎక్కువగా ఉన్నప్పుడు
అది సున్నితంగా ఉన్నవారికి ఎక్కువగా నొప్పి కావడము, ఉబ్బరం రావడము, ఇలా గ్యాస్ట్రిక్ సమస్యలాగా కూడా పరిగణిస్తారు. దాన్ని ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళకి కొన్ని ఆహార పదార్థాలు పడవు. అటువంటి ఆహారాలని మనం తొలగించుకుంటే ఆ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య అనేటువంటిది తగ్గుతుంది. సో కామన్గా మనకి కారము, పచ్చిమిరపకాయలు ఇవి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ కలుగజేయడం జరుగుతుంది. వాటిని కూడా మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. మరియు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా స్లోగా నిదానంగా లోపల గడ్డ పెరగడం అనేది జరుగుతుంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి తరచుగా తక్కువగానే రావచ్చు. మరియు క్రమేణా బ్లడ్ అనేది తగ్గడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, రక్తం తగ్గిపోతుంది. అది చాలామంది రక్తం తగ్గడం సాధారణంగా తినకపోవడం వల్ల తగ్గింది అనుకుంటారు. తినకపోవడం అనేది కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లే తినకపోవడం అనుకుంటారు. సో రక్తం తగ్గినప్పుడు జాగ్రత్తగా ఎంబడే ఎండోస్కోపీ చేయడం వల్ల క్యాన్సర్ని కానీ తక్కువ స్థాయిలో గుర్తిస్తే దాన్ని తొందరగా మనం నిర్మూలించవచ్చు. ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నాము, చాలామందికి గొంతులో కానీ, ఆహార వాహికలో కానీ, మరియు జీర్ణాశయంలో కానీ క్యాన్సర్లు అడ్వాన్స్ స్టేజ్ల్లోకి వస్తూ ఉన్నారు. ఇంత సైన్స్ డెవలప్ అయినా కానీ, మరియు ఎంతో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ప్రజలు ఏంటంటే ఎండోస్కోపీ చేయించుకోవడానికి భయపడడం, అదేదో చాలా కష్టమైన పని అనుకోవడం, అదేదో వాంతులు అయిపోతాయని భయపడడం వల్ల ఎండోస్కోపీ సరైన సమయంలో చేయించుకోక ఈ యొక్క లక్షణాల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు అనేది కూడా పెరగడం జరుగుతుంది. సో వీటి పట్ల అవగాహన పెంపొందించుకొని క్యాన్సర్లని తక్కువ స్థాయిలో గుర్తించి ప్రజల యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ప్యాంక్రియాస్ వ్యాధులు ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? ఈ ప్యాంక్రియాస్ వ్యాధులు ఎందుకు వస్తాయంటే ఆల్కహాల్ ఎక్కువ సేవించిన వాళ్ళకి ప్యాంక్రియాస్ అనేది వస్తుంటుంది. ఈ ఆల్కహాల్ సేవించడం అనేది చాలా ఎక్కువగా అయింది. దానివల్ల తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. ఆ కడుపు నొప్పి వచ్చినప్పుడు 4 నుంచి 5 రోజుల వరకు కూడా ఆహారం రెస్ట్ ఇచ్చి మరియు ఇంజెక్షన్లు అవి సెలైన్లు ఇవ్వాల్సి వస్తుంది. దానికి ట్రీట్మెంట్ కూడా ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకొని దాని సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆ ప్యాంక్రియాస్ చుట్టూ వాపు వచ్చి కడుపులంతా నీరు వచ్చి అది చీముగా తయారయ్యి చాలా కాంప్లికేట్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. సో ప్యాంక్రియాస్ వ్యాధులు కూడా దాని తగ్గ డాక్టర్ సలహా మేరకు ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకొని దానివల్ల వచ్చే ఫ్యూచర్ కాంప్లికేషన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. ప్యాంక్రియాస్ వ్యాధి క్రానిక్గా దీర్ఘకాలికంగా కానీ వస్తే అది షుగర్ వ్యాధికి కూడా దారితీస్తుంది. సో ఆ ప్యాంక్రియాస్ వ్యాధి వల్ల షుగర్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్ కూడా తగ్గిపోవడము, షుగర్ వ్యాధి రావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా బాడీ అంతా కూడా వీక్ అయిపోవడము, మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఒంటికి సరిగా పట్టకపోవడం వల్ల బాడీ వెయిట్ తగ్గిపోవడము, విటమిన్స్ తగ్గిపోవడము, అనేక రకమైన కాంప్లికేషన్లు రావడం అనేది జరుగుతుంటుంది. పిత్తాశయంలో రాళ్ళు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి డాక్టర్ గారు? ఈ పిత్తాశయంలో రాళ్ళు వచ్చినా కానీ కడుపు నొప్పి కుడి భాగంలో ఎక్కువగా రావడము, అది ఒక అరగంట గంట సేపు వరకు తగ్గకపోవడము, ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువగా రావడము, ఈ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువగా రావడము ఉంటుంది. ఆ పిత్తాశయం రాళ్ళకి కూడా మనము సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. పిత్తాశయం రాళ్ళు అశ్రద్ధ చేసినప్పుడు ఆ రాళ్ళు వచ్చి పైత్యనాళాల్లో బ్లాక్ అయ్యి జాండీస్, కామెర్లు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఆ ఇన్ఫెక్షన్ ప్రాణానికి కూడా ప్రమాదానికి దారితీస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలకు గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు? ఈ గ్యాస్ట్రిక్ వ్యాధులు ఆల్కహాలు, స్మోకింగు, మరియు మనం తీసుకునే ఆహారం, జంక్ ఫుడ్, టైంకి ఆహారం తీసుకోకపోవడము, స్పీడ్గా తినడము, స్లోగా నిదానంగా తినకపోవడము, తిన్న తర్వాత ఒక 2 అవర్స్ కూర్చొని ఉండకపోవడము, వీటన్ని కారణాల వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. సో తిన్న తర్వాత ఒక 2 అవర్స్ ఖచ్చితంగా కూర్చోవడము, నిదానంగా నమిలి తినడము, ఇవన్నీ ఉండడం వల్ల చెస్ట్లోకి తేపులు రావడము, మంట రావడము, ఇవన్నీ కూడా అధిగమించవచ్చు. మరియు షుగర్ వ్యాధిగ్రస్తులకి తినేటప్పుడు అప్పుడప్పుడు సరిగా ఆకలి లేకపోవడము, మింగడం కష్టం ఉండడము, అలాంటివి కూడా జరుగుతుంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఆహార వాహికలో ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంటుంది. దాన్ని కూడా ఎండోస్కోపీ ద్వారా చెకప్ చేయించుకోవడం అనేది మంచిది. ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్ గుర్తించకపోవడం వల్ల ఆకలి తగ్గిపోవడం, బ్లడ్ తగ్గిపోవడము, గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ ఉండడము, ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి.
కామెర్లు ఏ విధంగా వస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కామెర్లను నివారించవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ గారు? తర్వాత ఈ కామెర్లు, లివర్ వ్యాధి సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు. కామెర్లు అనేటువంటివి ఇప్పుడు తరచుగా ఈ సీజనల్గా పిల్లలకి చాలామందికి వస్తున్నాయి. అవి కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల స్కూల్స్లో కానీ బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ చేతులు శుభ్రంగా కడుక్కోపోవడం వల్ల వైరల్ హెపటైటిస్, కామన్గా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనే వ్యాధులు సీజనల్గా వస్తూ ఉంటాయి. దానివల్ల లివర్ ఎక్కువగా ఇన్ఫ్లమేషన్కి గురయ్యి వాపు వచ్చి కామెర్లు అనేది రావడం జరుగుతుంది. దానికి తగిన రెస్ట్ తీసుకోవడము, రాకుండా జాగ్రత్తలు, హ్యాండ్ వాష్ సరిగా చేసుకోవడము, ఆహారము ఫ్రెష్గా వేడిగా ఉన్నది తీసుకోవడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ కామెర్లని మనం నివారించవచ్చు. కామెర్లు అనగానే నాటు మందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ నాటు మందులో మనకి సరైన ఫార్ములేషన్ అనేది తెలియదు. ఈ కామెర్లకి రెస్ట్, ఆహారం కరెక్ట్గా తీసుకోవడము, అవసరమైన తగిన మందుల వరకు వాడితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. కానీ అవి స్టార్టింగ్లో పెరిగి తర్వాత తగ్గుతూ ఉంటాయి కామెర్లు అనేది. కానీ అందరూ ఒక పాయింట్ నుంచి 2 పాయింట్లు పెరగానే డాక్టర్ పరిగెత్తి మళ్ళీ బయట నాటు మందులు చుట్టూ తిరిగి అనేక మందులు వాడడం వల్ల అది కాంప్లికేషన్ అయ్యి లివర్ ఫెయిల్యూర్కి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఈ లివర్ ఫెయిల్యూర్ అంటే కోమాలోకి పోవడము, కడుపులో నీరు ఎక్కువ రావడము, రక్తస్రావం రావడము, ఇలాంటి ప్రమాదకర లక్షణాలు ఎక్కువ అవుతాయి. సో జాండీస్ ఒక్కటే ఉన్నంత వరకు భయపడవలసిన అవసరం లేదు. కామెర్లతో పాటు మనిషి మత్తుగా ఉండడం, సరిగా యాక్టివ్గా లేకపోవడము, కడుపు అంతా నీరు చేరడము, నోటిలో నుండి కానీ మోషన్ ద్వారా కానీ రక్తం రావడము, ఇలాంటి ప్రమాదకర లక్షణాలు ఉన్నప్పుడే లివర్ ఫెయిల్యూర్గా పరిగణించాలి. ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కూడా కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి అలాంటి లివర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్ మార్చాల్సిన అవసరం కూడా వస్తుంది కొన్ని అరుదుగా. 90% కేసుల వరకు నార్మల్గానే తగ్గిపోతాయి. రెస్ట్ తీసుకోవడము, డాక్టర్ సలహా మేరకు మందులు వాడడము, తగిన ఫుడ్ తీసుకోవడం. మరియు కామెర్లు వచ్చినప్పుడు అందరూ పూర్తిగా పథ్యం అనేసి ఒక 3 నెలలు 6 నెలలు మనం బలవంతమైన ప్రోటీన్ ఫుడ్ తీసుకోమన్నా కూడా ప్రజలు పాత యొక్క పద్ధతుల్లో పూర్తి రెస్ట్రిక్షన్స్ చేయడం వల్ల కూడా బాడీలో న్యూట్రిషన్ తగ్గిపోయి వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కామెర్లు వచ్చినప్పుడు ఒక వారం 2 వారాల తర్వాత రికవరీ అయ్యాక మంచి బలవంతమైన ఆహారం, ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఉంటుంది ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్స్ కానీ, చికెన్ కానీ, మిల్క్ కానీ. వీటికి ఎక్కువ మంది జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాటి పట్ల కూడా అవగాహన పెంపొందించుకొని లివర్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా ప్రోటీన్ ఫుడ్ కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే లివర్కి ఫుడ్ ఇవ్వడం ద్వారానే ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. తర్వాత ఆల్కహాలిక్స్ వాళ్ళలో కూడా ఈ కామెర్లు రావడం జరుగుతుంది. అవి కూడా ఆల్కహాలిక్స్లో కామెర్లు రావడం ఒక స్టేజీ. సిరోసిస్ అని లివర్ ఫెయిల్యూర్ లక్షణాలన్నీ, కడుపులో నీరు రావడము, రక్తపు వాంతులు రావడము, ఇలాంటివి ఉన్నప్పుడు ప్రమాదకర లక్షణాలుగా గుర్తించాలి. ఓన్లీ కామెర్ల వరకే వచ్చినప్పుడు వాటికి ఆల్కహాల్ పూర్తిగా ఆపేసి సరైన ఆహారం తీసుకొని తగిన మందులు వాడితే అది తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కామెర్లు ఇందాక అనుకున్నట్టుగా పైత్యనాళాల్లో రాళ్ళు బ్లాక్ అయినా కూడా కామెర్లు వస్తాయి. అవేంటంటే కడుపు నొప్పి, జ్వరము మరియు కామెర్లు, ఇలా ఇతర లక్షణాలతో కూడా ఉంటాయి. సో కడుపు నొప్పి వచ్చి, జ్వరం ఎక్కువ వచ్చి కామెర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్కాన్ తీయించుకొని వాటికి ఎండోస్కోపీ ద్వారా మనం పైత్యనాళాల్లో ఉన్న స్టోన్స్ని రిమూవ్ చేయడం ద్వారా ఈ యొక్క కామెర్లను తగ్గించవచ్చును. సో ఎండోస్కోపీ చికిత్సల ద్వారా కూడా కామెర్లను తగ్గించవచ్చును, మందుల ద్వారా తగ్గించవచ్చును, రెస్ట్ తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. రక్తపు వాంతులు ఎవరికి వస్తుంది డాక్టర్ గారు? ఈ రక్తపు వాంతులు లివర్ సిరోసిస్ అంటాం. ఈ సిరోసిస్ అనేటువంటిది ఆల్కహాల్ ఎక్కువగా సేవించేవారు ఒక 10-15 సంవత్సరాలు రోజుకి ఒక 70 grams ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళకి సిరోసిస్ అనే వ్యాధి వచ్చి కడుపులో రక్తనాళాలు లావుగా ఉబ్బి అవి చితికిపోవడం వల్ల రక్తపు వాంతులు జరిగే ఆస్కారం ఉంటుంది. రక్తపు వాంతులు వచ్చినట్టు ఇమీడియట్గా హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. దాని దగ్గర ట్రీట్మెంట్ ఇస్తేనే రికవరీ అవుతారు. లివర్ వ్యాధి సమస్యల గురించి వివరించండి డాక్టర్ గారు.
తర్వాత లివర్ క్యాన్సర్ అనేటువంటిది కూడా లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళకి లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది. సిరోసిస్ రాకుండా కూడా లివర్ క్యాన్సర్ వస్తుంది. సిరోసిస్ ద్వారా ఆల్కహాల్ సిరోసిస్ వాళ్ళకి కానీ, మరియు ఇప్పుడు తరచుగా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. కామన్గా అందరూ కామెర్లు లివర్ జబ్బు అంటే ఆల్కహాల్ అనుకుంటారు. ఆల్కహాల్ కాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులకి, మరియు వెయిట్ ఎక్కువ ఉండేటవాళ్ళు, జంక్ ఫుడ్ తీసుకునేటువంటి వాళ్ళు, ఎక్సర్సైజ్ సరిగా చేయకుండా అలా ఒకే చోట కూర్చోవడం, ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. దానివల్ల లివర్ సిరోసిస్ వచ్చి అది కూడా లివర్ ఫెయిల్యూర్కి దారితీయడం జరుగుతుంది. లివర్ క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది. చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు రక్తపు వాంతులతో రావడము, వాళ్ళకి ఇంతకుముందు ఎటువంటి లివర్ లక్షణాలు లేకపోవడము, చూస్తే లివర్ సిరోసిస్ ఉండడం, ఎండోస్కోపీ చేస్తే సిరోసిస్ లక్షణాలు ఉండడం చాలామందికి ఈ మధ్య చూడడం జరుగుతున్నది. లివర్ క్యాన్సరు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వ్యాధులు దీర్ఘకాలికమైన వైరసెస్ అన్నట్టు. ఈ రక్తంలో చాలా సంవత్సరాలు ఈ వైరస్ ఉండి లివర్ డ్యామేజ్ చేసి లివర్ క్యాన్సర్కి దారితీస్తాయి. ఇవి ఎటువంటి లక్షణాలు లేకుండా 15-20 సంవత్సరాలు రక్తంలో అలా లివర్లో ఉండి ఆ లివర్ కంటిన్యూగా వాపు వచ్చి అనేక ప్రక్రియలు జరిగి లివర్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చి తర్వాత లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామందిని లివర్ క్యాన్సర్ డైరెక్ట్గా చెక్ చేసినప్పుడు వాళ్ళకి హెపటైటిస్ బి అనే వైరస్ ఉంటుంది. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వ్యాధులు అనేటువంటివి హెచ్ఐవి లాగానే చాలా దీర్ఘకాలికమైన వ్యాధులు. బాడీలో ఉన్నాక అవి పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి ప్రాథమికంగా ప్రతి విలేజ్లో కానీ రూరల్ ప్రాక్టీషనర్స్ కానీ ఈ హెపటైటిస్ బి వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకొని వచ్చిన ప్రతి పేషెంట్కి హెపటైటిస్ బి టెస్ట్ చేసి దాన్ని తగిన డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ వాడితే హెపటైటిస్ బి నుంచి వచ్చే సిరోసిస్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ, మరియు లివర్ క్యాన్సర్ని మనం నివారించవచ్చును. కానీ ఇప్పటికీ కూడా మనకి హెపటైటిస్ బి వ్యాధి గలవారు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది టెస్టింగ్ చేయించుకోవడంలో పేషెంట్ సరైన ఇంట్రెస్ట్ చూపించకపోవడము, మరియు డాక్టర్స్ దగ్గర కూడా రొటీన్గా టెస్టులు చేయకపోవడం వల్ల కూడా మిస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు షుగర్ అనేది, ఈసీజీ అనేది రొటీన్గా చేస్తున్నారు. అలాగనే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే టెస్టులు చేయడం వల్ల కూడా ఈ లివర్ వ్యాధులను మనం నివారించవచ్చును. పెద్దపేగు క్యాన్సర్ ఎలా వస్తుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు, వాటిని ఎలా నివారించవచ్చు డాక్టర్ గారు? ఇప్పుడు పెద్దపేగు క్యాన్సర్లు అనేటువంటి కూడా చాలామందికి చూస్తున్నాము. రెడ్ క్రాస్ హాస్పిటల్ నుంచి మా దగ్గరికి కొలనోస్కోపీ టెస్ట్ పంపించినప్పుడు ఈ మలద్వారం నుండి ఒక 10-20 సెంటీమీటర్ల దూరంలో పెద్ద పేగులో క్యాన్సర్లు అనేది చాలామందికి చూడడం జరుగుతున్నది. మలద్వారం దగ్గర కూడా చూడడం జరుగుతున్నది. వీటికి సరైన అవగాహన లేకపోవడం, దానికి తగ్గ టెస్టింగ్లు తగిన సమయంలో చేయించుకోకపోవడం వల్ల పెద్ద క్యాన్సర్ల, పేగు క్యాన్సర్లు అనేటువంటివి తరచుగా కనిపిస్తూ ఉన్నాయి. అవి ముఖ్యంగా ఇప్పుడు తీసుకునే జంక్ ఫుడ్ వల్ల, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల, పీచు పదార్థం అంటే వెజిటబుల్స్, దానిపైన ఉండే బెరడు, చెక్కు పదార్థాలు, ఫ్రూట్స్, ఇవన్నీ సరిగా వాడకపోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ అనేది ఎక్కువగా రావడం జరుగుతున్నది. పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు కూడా అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడము, మరియు మోషన్లో కొన్నిసార్లు విరేచనాలుగా, కొన్నిసార్లుగా గట్టిగా మోషన్ సరిగా రాకపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అవి మలద్వారం దగ్గరలో ఉన్నప్పుడు రెక్టల్ కార్సినోమా కానీ, యానల్ కార్సినోమా కానీ, మోషన్ పోయేటప్పుడు కొంచెం బ్లడ్ పడడం కూడా జరుగుతుంది. సో ప్రమాదకరమైన లక్షణాలు ఏమీ లేకుండా లోపల క్యాన్సర్ అనేది పెరుగుతూ బాగా చివరి స్థాయికి వచ్చినప్పుడే మనకి ఈ యొక్క లక్షణాలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనా మనకి కొంచెం మార్పు వచ్చినప్పుడు ఈ కొలనోస్కోపీ అనే పరీక్ష, మలద్వారం నుండి ఎండోస్కోపిక్ పరీక్ష లాంటిదే, మనం మొత్తం పెద్దపేగు కోలాన్ అంతా కూడా చెక్ చేస్తే వాటిల్లో ఈ యొక్క క్యాన్సర్లని గుర్తించవచ్చును. క్యాన్సర్ కన్నా ముందు పాలిప్స్ అంటాం, చిన్న చిన్న గడ్డలు, అవి క్యాన్సర్ కాదు, అవి క్యాన్సర్ యొక్క ముందు వచ్చే ప్రక్రియ. ఆ పాలిప్స్ని గుర్తించి మనం ఎండోస్కోపీ ద్వారా కూడా తీయవచ్చును. వాటిని ఎండోస్కోపీ ద్వారా తీయడం ద్వారా క్యాన్సర్ని మనం రాకుండా నివారించవచ్చును. సో ఈ పేగు క్యాన్సర్లు నివారించాలంటే
ఫైబర్ డైట్ అనేది అధికంగా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయాలి, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, జంక్ డైట్ అనేది తగ్గించుకోవాలి. మరియు ఏమాటి లక్షణాలు ఉన్నా, ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరికన్నా క్యాన్సర్ లక్షణాలు ఉన్నా, క్యాన్సర్స్ ఉన్నా, ఈ కొలనోస్కోపీ అనేటువంటిది 40 ఇయర్స్ 45 ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా 3 to 5 ఇయర్స్కి ఒకసారి కానీ కొలనోస్కోపీ టెస్ట్ అనేది కూడా చేయించుకోవడం అనేది మంచిది. కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా వాటిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి ఈ కోలాన్ క్యాన్సర్స్ని మనం రాకుండా చేసుకోవచ్చు. కోలాన్ క్యాన్సర్ వచ్చాక చాలామంది ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా తక్కువ స్థాయికి పడిపోవడం జరుగుతున్నది. సో ఓవరాల్గా గ్యాస్ట్రిక్ సమస్యలు పట్ల అవగాహన పెంపొందించుకొని ఈ యొక్క గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ మరియు లివర్ ఫెయిల్యూర్ రాకుండా నివారించుకోగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శివాబీ ఛానల్ ప్రేక్షకులందరికీ మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి శివాబీ ఛానల్ వారికి, ఈ యొక్క అందరికీ ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు మరియు పేగు క్యాన్సర్లు, లివర్ క్యాన్సర్ల పట్ల అందరికీ అవగాహన పెంపొందించినందుకు మరియు వాటి పట్ల ప్రజలందరూ కూడా తెలుసుకొని నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు శివాబీ ఛానల్ వారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చూశారు కదండి, గ్యాస్ట్రిక్ సమస్యలు, కామెర్లు, లివర్ వ్యాధి సమస్యల గురించి ఈ రోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ శైలజ. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి sm_solutions_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.